ప్రమాదమని తెలిసినా ఆగని ప్రయాణం వారిది. సముద్రపు ఆటుపోట్లకు వెరవకుండా తుపానులకు సైతం ఎదురొడ్డి కడలి ఒడిలోనే బతుకునావను సాగిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. తరాలు మారినా జీవన గమనం మాత్రం మారడం లేదు. తాత తండ్రుల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన చేపల వేటను కొనసాగించే క్రమంలో సాగరాన్ని మధిస్తూ ఉంటారు. రాత్రి పగలు రోజుల తరబడి సముద్రంలోనే గడుపుతూ బతుకు పోరాటం చేస్తూ ఉంటారు. జీవనాధారం కోసం కొందరు, మరో ఆధారం లేక మరికొందరు సముద్రాన్నే నమ్ముకున్నారు. బతుకు పోరులో జీవితాన్ని సముద్రానికే అంకితం చేసిన గంగపుత్రులపై ఇది సంగతి ప్రత్యేక కథనం. పండు వెన్నెల తివాచీల సముద్రం, అందులో జాలరి బోటులో వెళ్తూ చేపలు పట్టే దృశ్యం. చేయి తిరిగిన చిత్రకారుడి ప్రతిభను దృశ్యరూపంలో ఇలా చూసేందుకు చాలా బాగుంటుంది. కాని నిజ జీవితంలో ఆ గంగపుత్రులవి రంగు వెలసిన జీవితాలు. చుట్టూ ప్రపంచం పాశ్చాత్య పోకడల వైపు మళ్లినా వీరు మాత్రం వారసత్వపు వృత్తిలో కొనసాగుతున్నారు. సముద్రంలో చేపల వేట వీరికి ప్రధాన ఆదాయ వనరు. మహిళలు కూడా చేపలు శుభ్రపరచడం, ఎండబెట్టడం, అమ్మే పనుల్లో సహకరిస్తూ కుటుంబ పోషణలో ఓ చేయి వేస్తారు. తెల్లవారక ముందే వలలు తీసుకుని బోట్లు లేదా మోటార్ పడవలతో సముద్రంలోకి వెళ్తారు. మత్స్య సంపద కోసం సాగర గర్భాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగుతారు. ఈ క్రమంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. సముద్ర జీవితంలో అడుగడుగునా ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. తుపానులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలి. దీనికి గుండె ధైర్యంతో పాటు పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించే నేర్పు అవసరం. చేపల కోసం సముద్రంలో కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు. మత్స్య సంపదను సేకరించి బోట్లలో వేసుకొని తీరానికి చేరుకుంటారు. మెకనైజ్డ్ బోట్లు ఉన్న మత్స్యకారులు సముద్రంలోనే వారం 10 రోజులుంటారు. ఏడాదిలో 10 నెలల పాటు ఇలాంటి ఆటుపోట్ల మధ్య జీవనం సాగిస్తుంటారు. కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల చేపల లభ్యత తగ్గిపోతుండటంతో మత్స్యకారుల జీవనోపాధి ప్రమాదంలో పడుతోంది. ఆధునిక పరికరాల కొరత, భద్రతా సదుపాయాల లేమి, సముద్ర సరిహద్దులపై వివాదాలు ఇబ్బందిగా మారాయి. ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా వారి ఆత్మస్థైర్యం చెక్కు చెదరదు. తమ కుటుంబాలను పోషించుకోవడంతో పాటు మత్స్య సంపద రూపంలో లక్షలాది మందికి పోషకాహారం అందిస్తున్నారు. గతంలో ఉన్న సంప్రదాయ వలల స్థానంలో ఇప్పుడు ఆధునికత వచ్చి చేరింది. ఒక్కో రకం చేపలకు ఒక్కో రకం వలలు, ఉపకరణాలు అవసరమవుతున్నాయి. మత్స్యకారులు బోటు సామర్థ్యాన్ని బట్టి బృందాలుగా ఏర్పడతారు. 3 ఇంజన్లుండే పెద్ద బోటులో దాదాపు 30 మంది వేటకు వెళ్తారు. డబుల్ ఇంజన్ ఉన్న బోటులో 20 మంది, సింగిల్ ఇంజన్ ఉన్న బోటులో 4 వేటకు వెళ్తారు. మత్స్య సంపదను అందరూ కలిసి పంచుకుంటారు. సొంత బోటు లేనివారు కూలీలుగా వెళ్తారు. వారికి బోటు యజమాని కమిషన్ చెల్లిస్తారు. పట్టిన చేపల ద్వారా వచ్చే ఆదాయంలో 20% వరకు కమిషన్ అందుతుంది. మాకు బాగా గాలి వేసింది అనుకోండి, అలా లంగరేసుకుంటాము. మహా తుఫాను చెప్పారనుకోండి, కాళ్ళది ఏదో ఇలా కాళ్ళకి వచ్చేస్తాం. ఇంకా బయట ఎందుకంటే బాగా బారుంటే ఇప్పుడు కాలువ దగ్గర ఉందనుకోండి, మహా 3 గంటలు 4 గంటలు పట్టవచ్చు. కాలువ దగ్గరలో ఉంది, ఏ కాలం ఉంటే ఆ కాలువ. లేదు మన పచ్చంగా ఊరు వెళ్ళాలనుకుంటే మినిమం ఒక 8 గంటలు 9 గంటలు పడుతుంది. ఒక 20 సంవత్సరాలు బట్టి చేస్తాను. వాతావరణం లోపల చాలా ప్రాబ్లం ఉంటుంది. మెసేజ్ ద్వారా మాకు వాతావరణం తేడా వచ్చినప్పుడు తెలియపరుస్తూ ఉన్నాను. 7 రోజులు 10 రోజులు అట్లా ఉంటాం. పెద్ద బోట్లు, స్పీడ్ ఇంజిన్ బోట్లు అయితే 2 వారాలు మొత్తం ఈ బోట్లోనే వండి తింటామండి. అందులో ఏటకి వెళ్ళి సముద్రంలో 10 రోజులు ఉంటామండి. ఈ వాటరు, బత్తం, బియ్యము మొత్తం బోట్లోనే. 2 కట్టల రైసు, 1 లీటర్ వాటరు, 4 లీటర్ డీజిల్. మాకు మెసేజ్ ఉందండి. వాతావరణం అక్కడ చెబుతారు, దాన్ని బట్టి వాతావరణం బాగోలేదంటే, వాయుగుణం పడ్డదంటే, తీవ్రంగా ఉంటే వచ్చేది. మత్స్యకారుల జీవితం రోజురోజుకి దుర్భరమవుతోంది. వాణిజ్య చేపల వేట పడవల నుంచి వచ్చే పోటీతో చేపల లభ్యత తగ్గుతోంది. ఇది చిన్న స్థాయి మత్స్యకారులకు ఇబ్బందిగా మారింది. భారీ పడవలు, పెద్ద పెద్ద వలలు, పరికరాలతో సముద్రాన్ని జల్లెడ పట్టి మత్స్య సంపదను తీసుకెళ్లే వ్యాపారులతో సాధారణ జాలర్లు పోటీ పడలేకపోతున్నారు. దీనికి తోడు ప్రతికూల వాతావరణం వేట సమయాన్ని తగ్గిస్తోంది.
పెరుగుతోంది. ఇది వారి ఆదాయం పైన ప్రభావం చూపుతోంది. వాగులు, నదుల ద్వారా సముద్రంలోకి చేరే కాలుష్యం కూడా మత్స్య సంపద అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ పరిణామాలు గంగపుత్రులకు ఇబ్బందిగా మారాయి. రోజుల తరబడి సముద్రంలోనే ఉంటారు కాబట్టి ఇంటి తరహా ఆహారం తీసుకోలేరు. వెంట తీసుకెళ్లిన బియ్యంతో అన్నం వండుకుంటారు. సముద్రంలో చేపలతో కూర చేసుకుంటారు. కొందరు మాత్రం కూరగాయలు వెంట తీసుకెళ్తారు. రాత్రి సమయంలో బోటుకు లంగరు వేసుకుని అందులోనే నిద్రిస్తారు. ఇటీవలి కాలంలో బోటులో జీపీఎస్తో పాటు కొన్ని సాంకేతిక పరికరాలని అందుబాటులోకి తెచ్చారు. దీంతో వేట కొంచెం సులువైంది. అత్యవసర పరిస్థితుల సమాచారం ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఏర్పడింది. ఈ బోట్లకు సంబంధించి డ్రైవర్ క్యాబిన్ అయితే చాలా కీలకమైన చెప్పాలి. ఎందుకంటే సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత వాతావరణం ఎలా ఉంటుందో చెప్పలేం. దానికి తగ్గట్టుగానే తాము బయట నుంచి వచ్చే సూచనల మేరకు తాము సముద్రం లోపల పనిచేస్తాం. ఆ బోట్ను ముందుకు తీసుకెళ్ళడం కానీ, లేకపోతే వెనక్కి తిప్పడం కానీ, లేకపోతే అక్కడ లంగర్ వేసుకుని ఆపడం కానీ, ఇవన్నీ కూడా బయటి ప్రాంతాల నుంచి తమకు అధికారులు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం కూడా నడుచుకుంటామని చెప్తున్నారు. ఈ గతంలో అయితే ఇలాంటి సాంకేతిక వ్యవస్థ అయితే బోట్లలో అందుబాటులో ఉండేది కాదు. కొన్నిసార్లు ఈ మత్స్యకారులు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దారి తప్పిపోవడము, లేకపోతే సరిహద్దులు దాటి వేరే దేశాలకు వెళ్ళిన సందర్భంలో కొంత ఇబ్బందులు ఎదురైన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇలాంటి సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ఈ బోట్లలో, మత్స్యకారుల బోట్లలో ఏర్పాటు చేసింది. దీని ద్వారా వాళ్ళు బయట నుంచి కూడా సమాచారం తీసుకునే అవకాశం ఉంది. అలాగే వారు తాము ఎక్కడున్నాము, ఏంటి పరిస్థితి, తమేమైనా ఇబ్బందుల్లో ఉంటే కనుక వాళ్ళు మౌత్ పీస్ ద్వారా వాళ్ళు కూడా బయటికి సమాచారం అందించినటువంటి వెసులుబాటు, ఆ సాంకేతిక పరిజ్ఞానం కూడా ఈ బోట్లలో అందుబాటులోకి ఉంటుంది. తద్వారా వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ చేపల వేటను కొనసాగించేందుకైతే అవకాశం ఏర్పడుతోంది. భారత ఆర్థిక వ్యవస్థకు మత్స్యరంగం ఊతంగా నిలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో తీర ప్రాంతాలను భాగం చేసి మత్స్య సంపద ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించటంలో గంగపుత్రులది కీలకమైన పాత్ర. మత్స్యకారులకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వాలు కొన్ని కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా చిన్న తరహా మత్స్యకారులకు 3,30,000 విలువైన బోటు, మోటార్లు, వలలను రాయితీపై అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మెకనైజ్డ్ బోటు పంపిణీకి కార్యాచరణ రూపొందించింది. వేసవిలో వేటకు విరామం సమయంలో వారికి 20,000 పరిహారంగా అందిస్తున్నారు. వేటకు వెళ్లినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే 10 లక్షలు పరిహారం చెల్లిస్తారు. మత్స్యకారుల కోసం తీర ప్రాంతాల్లో వేట నౌకాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. చేపల రేవుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే ఎక్కువ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తే ధర తక్కువగా ఉన్నప్పుడు 1-2 రోజులు అక్కడ ఉంచి తర్వాత ఎగుమతి చేసుకోవచ్చు. అలాగే పారిశుధ్య సమస్య లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. రేవుల వద్ద అపరిశుభ్రమైన వాతావరణం కారణంగా చేపలు కొనేందుకు వచ్చేవారు ఇబ్బంది పడతారు. సంబంధిత పంచాయతీలు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తే పారిశుధ్యం బాగుంటుందని మత్స్యకార వర్గాలు కోరుతున్నాయి. కోల్డ్ స్టోరేజ్ ముఖ్యమండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మన బోట్లు ఒకేసారి వచ్చినప్పుడు మెటీరియల్ ఎక్కువ వచ్చినప్పుడు అదే వీడికి 2 వ్యాపారస్తులు అవుట్ ఆఫ్ స్టేట్కి మెటీరియల్ పంపిస్తుంటారండి. సరే, అవుట్ ఆఫ్ స్టేట్లో రేట్ డౌన్ అయిన తర్వాత ఎలా ఉంది రేట్ అనేది రేజ్ విషయం ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అక్కడ ఉన్న వ్యాపారస్తులు డిస్కస్ చేసుకుంటారండి. అక్కడ ఏదైనా రేట్ తక్కువ ఉందనుకుంటే ఒక 3 days 4 days ఆల్రెడీ కోల్డ్ స్టోరేజ్ చేసుకునే అవకాశము ఉంటే బాగా అభివృద్ధి చెందిద్దండి. క్లీనింగ్ ఉంటే ఇంకా ఎక్స్పోర్ట్ ఇంకా మెరుగ్గా ఉండిద్ది. ఎవరైనా కొనుగోలుదారులు బయట నుంచి అవుటర్స్ వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు చాలా నీట్గా ఉండటం వల్ల మనకి మార్కెట్కి సంబంధించి ఇక మత్స్య ఉత్పత్తులకు సంబంధించి మంచి డిమాండ్ ఉంటుందని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈనాటి ఈ ప్రభుత్వమైనా సరే దీని మీద శానిటేషన్ సంబంధించి ఒక సిబ్బందిని, అంటే పర్మనెంట్ సిబ్బందిని నియమించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక బోటుకి 10 మంది వర్కర్స్కి వచ్చి 5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. 50 లక్షలు పెట్టి సెకండ్ హ్యాండ్ బోట్లు ₹1,00,00,000 అంటే కొంచెం ఉండేవాళ్ళు ₹1,00,00,000 పెట్టి కట్టించుకున్నారనుకో, దీని నుంచి గవర్నమెంట్కి ఏ లాంటి మనకు వచ్చే పొజిషన్ లేదు. అంటే వారం సముద్రంలో ఉండేస్తాం, 2 రోజులు ఇసరికి అమ్ముకుంటాం, మళ్ళీ తర్వాత వెళ్ళినప్పుడు అట్లా 10 రోజులు మిస్ అవుతుంది. అట్లా ఇక 6,000 ఇచ్చిన 1,000 లీటర్లు 4,000 లీటర్లు బయట కొనుక్కుంటాం. అది ఇబ్బందులు. పెద్ద బోటు ఒక్కొక్కటి ఇప్పుడు ₹1,00,00,000 వరకు ఉంది. బోటు ఒక్కసారి వేటకు వెళ్లాలంటే పెట్టుబడి భారీగా అవసరం. డీజిల్ వ్యయం ఇందులో ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నెలకు 3,000 లీటర్ల డీజిల్ రాయితీపై అందిస్తోంది. ఒక్కో లీటర్పై 10 వరకు రాయితీ లభిస్తోంది. అది ఒక వేటకు సరిపోతుంది. నెలలో కనీసం 3 వేటలుంటాయి కాబట్టి కనీసం 6,000 లీటర్లు ఇవ్వాలని బోటు యజమానులు కోరుతున్నారు. చేపలు పాడైపోకుండా ఐస్ కూడా బోట్లో వేసుకుని తీసుకెళ్తారు. అలాగే మత్స్యకారుల భోజనం ఖర్చులుంటాయి. వేటకు వెళ్లినప్పుడు కొన్నిసార్లు బోట్లు
పాడైపోతుంటాయి, వలలు తెగిపోతుంటాయి. వీటిని బాగు చేయించుకోవాలంటే మళ్లీ ఖర్చు. చేపల వేట మత్స్యకారులకు జీవనోపాధిగానే కాకుండా దేశంలోని కోట్లాది మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. చేపలు తీరానికి తెచ్చిన తర్వాత వాటి ప్యాకింగ్, రవాణా, ఎగుమతులు ఇలా వందలాది మంది పనిచేస్తుంటారు. ప్రాసెసింగ్ పరిశ్రమలు సైతం చాలా మందికి ఉపాధి కల్పిస్తుంటాయి. సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టలేని వారు ఈ పనులు చూస్తుంటారు. గంగమ్మ తల్లి కరుణతో తమ జీవితాలు ముడిపడి ఉంటాయని వీరు చెబుతారు. వారాల తరబడి చేపల వేట తీసుకుని వచ్చిన తర్వాత జట్టీకి లేదా ఒడ్డుకు ఈ బోట్లన్నీ కూడా చేరుకుంటాయి. వచ్చిన తర్వాత ఈ లోపల పడవ లోపల అన్ని కూడా చేపలన్నీ కూడా నిల్వ చేసుకుంటారు. ఆ నీళ్లు పోసి కొన్ని ఆ చేపలన్నింటిని కూడా లోపలే ఉంచుకుంటారు. ఆ చేపలన్నింటిని బయటికి తీసేటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. లోపల కొన్ని టన్నుల చేపలన్నీ కూడా నిల్వ ఉండే విధంగా కూడా ఈ పడవలను ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. ఆ మత్స్యకారులు తీసుకొచ్చిన తర్వాత ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆ చేపలన్నింటిని కూడా తీసి ఇలా వాటన్నిటి కూడా గ్రేడింగ్ చేసుకుంటారు. అంటే వాటి యొక్క సైజులు కావచ్చు, లేకపోతే చేపల రకాలను బట్టి వాటన్నిటి కూడా వేరు చేసుకుని ఆ బుట్టల్లోకి సపరేట్గా వేసుకుంటారు. ఆ తర్వాత వాటిని అమ్మకానికి అన్ని కూడా తరలించేందుకు వీలుగా కూడా వారందరూ కూడా ఏర్పాట్లు చేస్తారు. వీటన్నిటిని కూడా వేరు చేసుకొని వాటి ప్రకారం ఎవరికి అవసరమైన చేపలను వారికి ఎగుమతి చేసే విధంగా అయితే ఈ మత్స్యకారులందరూ కూడా వాటిని గ్రేడింగ్ చేసేటువంటి ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాము. చేపల వేట కోసం సముద్ర జలాలు దాటేసి సరిహద్దులు తెలియని స్థితిలో పరాయి దేశాల నావికా దళానికి చిక్కిపోయిన సందర్భాలున్నాయి. కొందరు ఏళ్ల తరబడి విదేశీ కారాగారాల్లో మగ్గిపోతున్నారు. ఇలాంటి దయనీయ గాథలపై మున్నీటి గీతలు వంటి పుస్తకాలు, తండేల్ వంటి సినిమాలు వచ్చాయి. ఇటీవలి కాలంలో కొందరు మత్స్యకారులు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేదా వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. గంగమ్మ తల్లిని నమ్ముకొని తమ జీవితాన్ని ముందుకు కొనసాగించే క్రమంలో ఈ చేపల వేటపైనే వాళ్ళకు ఆధారం, వాళ్ళకి తెలిసినటువంటి బతుకు తెరువు అది ఒక్కటే కాబట్టి, ఆ తెలిసిన పని అదొకటే కాబట్టి ఎక్కువ మంది దానిపైన ఈ మత్స్యకారులందరూ కూడా ఆధారపడి తమ కుటుంబాలని పోషించుకుంటూ ఉంటారు. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.